సాయి కృష్ణను మాజీ సీఐ నాగరాజు గారు చంపారు, లాకప్ డెత్ చేశారు అనేది మాత్రం వాస్తవం అని చెప్పేసి విచారణలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ ఎస్ఐ కళ్ళ ముందే ఈ యొక్క మర్డర్ జరిగింది అనేటువంటి విషయం మాత్రం ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తన వాంగ్మూలాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. సో అతను వాంగ్మూలాన్ని ఆధారం చేసుకున్న స్టేట్మెంట్ రికార్డ్ చేసి నిన్న విచారించడం కూడా జరిగింది. బట్ సిటీ విచారణలో మాత్రం ఒక్కొక్క నిజం బయటపడుతుంటే అందరూ కూడా షాక్ అవుతున్నారు. అసలు ఏంటి అంటే కనుక గాది సాయి కృష్ణని ఘోరంగా హింసించి చంపారన్నటువంటి ఇది మాత్రం నిజం అంటున్నారు. మే 1 తారీఖు నుంచి జూన్ 1 తారీఖు వరకు ఉన్నటువంటి సీసీ రికార్డు మొత్తం కూడా డిలీట్ చేయడం జరిగిందంట. ఓ మై గాడ్, కోర్టును తప్పుదోవ పట్టించడానికి తను ఎన్నో ఆధారాలను మొత్తం డిలీట్ చేశారన్నటువంటి విషయం అయితే ఖచ్చితంగా క్లారిటీగా అర్థమవుతుంది. బట్ అసలు ఎందుకు చంపారు, ఏంటి, అసలు చంపడానికి గల కారణం ఏంటి అనేది మాత్రం ఒక మిస్టరీగా ఉందన్నమాట. ఇంకా పూర్తిగా సమాచారం అయితే రాలేదు. మాజీ సీఐ నాగరాజు గారిని 14 రోజుల పాటు రిమాండ్కి తరలించడం జరిగింది. రాజమండ్రిలో ఉన్నటువంటి సెంట్రల్ జైలుకి అయితే పంపించారు. చూడాలి మరి వాట్ ఈస్ గోయింగ్ గాన్ అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అయితే చనిపోయినటువంటి సాయికృష్ణ తల్లి చెప్తూనే ఉంది, నా కళ్ళ ముందే కొడుకుని హింసించారు, అతను ఏడుస్తున్నా కూడా వదలలేదు, 3rd డిగ్రీ ప్రయోగించారు, చంపారు అనేటువంటిది ఏదైతే ఆమె దర్యాప్తులో పేర్కొందో ఖచ్చితంగా అది నిన్న రిమాండ్లో తెలిసినటువంటి ఆధారాలు ఇవి. బట్ రెండు కూడా సేమ్ మ్యాచ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. చంపడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి న్యాయవాదులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. బట్ చట్టాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఈ పని చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఇరు వర్గాలు గట్టిగా వాదిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంతేకాకుండా సాయికృష్ణ జూన్ 2వ తారీఖు లోపలే చంపేసినట్టుగా ఒక సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే మే 23, 24 ఆ టైంలో గుర్తు తెలియనటువంటి 2-3 శవాలను దహనం చేశారని చెప్పేసి అంటున్నారు. బట్ మేబీ అందులోనే సాయికృష్ణ డెడ్ బాడీ కూడా ఉండొచ్చేమో అని చెప్పేసి కొన్ని అపోహాలు, కొన్ని డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయి. క్లారిటీగా అయితే దీని గురించి ఇన్ఫర్మేషన్ రాలేదు. మాజీ సిఐ నాగరాజు గారిని అయితే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి హెల్త్ చెకప్ కోసం అయితే తరలించారు. అక్కడ నుంచి అటు రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే పంపించడం జరిగింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. చూడాలి మరి ముందు ఈ కేసులో ఎలాంటి సంచలనమైనటువంటి నిజాలు బయటపడతాయి అనేది వెయిట్ అండ్ సీ. వ్యూవర్స్, ఆడియన్స్, యూట్యూబర్స్, మరి ఈ యొక్క ఇష్యూపై మీ యొక్క స్పందన ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అర్థమైతే ఆలోచించండి, వీళ్ళైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. అంతవరకు చూస్తూనే ఉండండి మీ అండర్లైన్ టుడే విత్ సోముగాడు వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ ఉంటే నా లిజనర్స్ అందరికీ.